అందరికీ ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు వారి శిలువ మీద పలికిన మూడో మాట నేను ఈరోజు మీ అందరికీ బోధించాలనుకుంటున్నాను. యోహాను 19:26 చూసుకున్నట్లయితే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. యేసుక్రీస్తు వారు తన ఆఖరి క్షణాల్లో కూడా తన తల్లికి ధైర్యాన్ని చెప్పారు. శిష్యుని పిలిచి ఇప్పటి నుంచి నీ తల్లి అని చెప్పారు. అలాగే తల్లిని చూసి ఇప్పటి నుంచి నీ కుమారుడు అని చెప్పారు. శిష్యుని చూసి ఇప్పటి నుంచి నీ తల్లిని నువ్వు బాగా చూసుకోవాలి అని బాధ్యతను అప్పచెప్పి వెళ్తారు. దీంట్లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు వారు తన ఆఖరి క్షణాల్లో కూడా తన తల్లికి ధైర్యాన్ని చెప్పి తన శిష్యునికి బాధ్యతను అప్పచెప్పి వెళ్తారు. ఇప్పుడు ఈ విషయం గురించి నేను మీకు ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. నయోమి మరియు రూత్ కథ. నయోమి ఒక ఇశ్రాయేలీరాలు. తనతో పాటు ఉన్నది తన భర్త మరియు 2 కుమారులు. ఆ 2 కుమారులకి 2 భార్యలు. వాళ్ళు నివసిస్తున్న దేశం పేరేమిటంటే మోయాబ్. అయితే ఒకరోజు ఆ ఊరికి కరువు రావడం వల్ల తన భర్త మరియు 2 కుమారులు చనిపోతారు. అప్పుడు తనతో పాటు నివసిస్తుంది ఇప్పుడు ఎవరంటే తన 2 కోడళ్ళు రూతు మరియు ఆర్ఫా. ఒకరోజు నయోమి అనుకుంటుంది, నేను బెత్లెహేంకి వెళ్తాను, అక్కడ నాకు దూర బంధువులు ఉన్నారు అనేసి అనుకుంటుంది. అప్పుడు రూతుని ఆర్ఫాను పిలిచి, మీరు మరొక పెళ్లి చేసుకొని వెళ్ళండి, నేను బెత్లెహేంకి వెళ్తాను, అక్కడ నాకు దూర బంధువులు ఉన్నారు అని అంటుంది. అప్పుడు ఆర్ఫా ఏమంటుందంటే, అలాగే నేను పెళ్లి చేసుకొని వెళ్తాను అనేసి మరొక పెళ్లి చేసుకొని వెళ్తుంది. కానీ రూత్ ఏమంటుందంటే, లేదు లేదు, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు అని అంటుంది. తర్వాత వాళ్ళిద్దరూ బెత్లెహేంకి ప్రయాణం చేస్తారు. తర్వాత ఏమవుతుందంటే, నయోమికి దూర బంధువైన బోయేజు తను ఒక పొలానికి యజమాని. అయితే రూతు ఆ పొలంలో పనిచేస్తుంది. తను ఎంతో కష్టపడి బాగా పనిచేసి నయోమికి మరియు రూత్కి ఆహారం సరిపడా డబ్బులు తీసుకెళ్ళి ఆహారం తీసుకెళ్తుంది. అయితే ఒకరోజు బోయేజ్ అనుకుంటాడు, రూతు ఎంతో కష్టపడి పనిచేస్తుంది కదా, నేను తను పెళ్లి చేసుకుంటాను అనేసి రూతుని అడుగుతాడు, నువ్వు ఎంతో కష్టపడి పనిచేస్తున్నావు, నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చానా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. అప్పుడు రూత్ అంటుంది, అలాగే నేను పెళ్లి చేసుకుంటాను అని తను కూడా పెళ్లి చేసుకుంటుంది. తర్వాత ఒకవైపు కుటుంబాన్ని, మరొక వైపు నయోమిని కూడా చూసుకుంటుంది రూతు. ఇప్పుడు మనం దీంట్లో ఆలోచించాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఎలాగైతే తన తల్లిని ఆఖరి క్షణాల్లో కూడా ధైర్యాన్ని చెప్పి శిష్యునికి బాధ్యతను చెప్పి వెళ్తారో, అదేవిధంగా ఇక్కడ రూతు కూడా ఒకవైపు కుటుంబాన్ని, మరొక వైపు నయోమిని చూసుకుంటుంది. రూత్కి బోయేజ్కి ఒక కుమారుడు పుడతాడు. తన పేరే ఏంటంటే ఓబేదు. అయితే తర్వాత ఆ కుటుంబంలోనే దావీదు పుట్టాడు మరియు ఆ కుటుంబంలోనే యేసుక్రీస్తు వారు కూడా పుట్టారు. ఇప్పుడు దీంట్లో మనం నేర్చుకున్నది ఏంటంటే, యేసుక్రీస్తు వారికి కుటుంబం అంటే ఎంతో గౌరవం మరియు ఎంతో ప్రేమ. మనం కూడా కుటుంబాన్ని ఎంతో ప్రేమించాలి మరియు వేరే వాళ్ళు కూడా కుటుంబాన్ని ఎంతో ప్రేమించాలి. అందరికీ వందనాలు.